దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో బాదం మిల్క్ తయారీ అయ్యే విధానం చూద్దాం రండి. Check this out. Okay. I look good. Okay. On the street and I got my swag on. Okay. Get the money, gotta get my bag on. Okay. Triple. మేము బ్లిస్ బాదం మిల్క్ తయారు చేయడానికి ఫామ్ నుండి తెచ్చిన మిల్క్ ని చాలా టెస్ట్ అనేవి చేస్తాం. సో మేము మిల్క్ కోసం చాలా ప్రికాషన్స్ అనేవి తీసుకుంటాం. దీనిలోని ఇప్పుడు మేము లాక్టోమీటర్ టెస్ట్ అనేది చేస్తున్నాం. ఒకసారి ఇది ఎలా చేస్తున్నామో మీకు లైవ్ లో చూపిస్తాం. సో దీన్ని లాక్టోమీటర్ అంటారు. సో ఈ లాక్టోమీటర్ టెస్టింగ్ అనేది అడల్ట్ మిల్క్ లో అడల్ట్రేషన్ ఉందా లేదా అనేది తెలియడానికి యూజ్ చేస్తారు అనమాట. అంటే మిల్క్ లో వాటర్ కలిసిన లేకపోతే ఎనీ ఫారెన్ ఆబ్జెక్ట్స్ లైక్ షుగర్ కానీ కార్న్ కానీ ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే దీనిలో తెలుస్తుంది. ఈ రీడింగ్స్ అనేవి 28 to 32 మధ్యలో ఉండాలి. రీడింగ్ చూడండి 32 వచ్చింది. సో మనం బ్లిస్ బాదం మిల్క్ చేయడానికి మనం డిమార్ట్ షుగర్ మాత్రమే వాడతాం. నార్మల్ లూజ్ షుగర్ కానీ వేరే ఫారెన్ షుగర్ కానీ లేకపోతే ఏ కెమికల్స్ కానీ ఏమి యూజ్ చేయం. ప్యూర్ షుగర్ డిమార్ట్ షుగర్ మాత్రమే యూజ్ చేస్తాం. మేము ఈ కాజు అనేది డైరెక్ట్ గా ఫార్మర్స్ నుండే తెచ్చుకొని మేము బ్లిస్ బాదం మిల్క్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం మిల్క్ బాయిలింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేవర్స్ చేయడానికి మిల్క్ ని సపరేట్ చేద్దాం. బాయిలింగ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు కూలింగ్ చేద్దాం. సో ఇప్పుడు మేము ప్రతిదీ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ తోనే చేస్తాం, ఎందుకంటే క్వాలిటీ అండ్ టేస్ట్ స్టాండర్డ్ గా ఉండడానికి. సో ఇప్పుడు బాదం మిల్క్ మిక్స్ చేసే ఫ్లేవర్ మేము ముందు వెయిట్స్ మెజర్ చేసి దాన్ని ఫ్లేవర్ మిక్స్ చేయడానికి తీసుకెళ్తాం. సో ఇప్పుడు మనం చేసుకున్న మన ప్రీమిక్స్ ని మనం మిల్క్ లోకి యాడ్ చేద్దాం. సో ఇది లేబులింగ్ ప్రాసెస్ ఎలా అవుతుందో చూడండి. సో ఇది లేబుల్. సో దీని మీద మనం ప్రతిరోజు ఏ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేసామో ఆ రోజు డేట్ వేస్తాం. డేట్ వేసిన తర్వాత ప్రతి బాటిల్ కి ఇలా ఇండివిజువల్ గా స్టిక్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మనం బాటిల్లో కాజు వేస్తాం. ఈ కాజు అనేది డైరెక్ట్ గా మామూలు పాల్లో కలిపేకుండా మనం ఈచ్ బాటిల్ టు బాటిల్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ కాజు అనేది సేమ్ బాటిల్ లోకి వేస్తున్నాం. ఇది కాజు వేసే విధానం చూడండి. సో బాటిల్లో కాజు వేసిన తర్వాత ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మిల్క్ అనేది కూల్ చేసి వెంటనే ఫ్లేవర్ అనేది మిక్స్ చేసి ఈ స్టెరిలైజ్డ్ ఫిల్లింగ్ క్యాన్ లోకి మేము దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ బాటిల్ ని ఇలాగ మాన్యువల్ గా మేము ఫిల్ చేస్తాం.
సో ఇది క్యాప్. ఈ క్యాప్ అనేది దీని మీద ప్రెస్ చేసి మేము మాన్యువల్ గా చేత్తోని దీన్ని రొటేట్ చేస్తే సీలింగ్ అనేది అయిపోయింది. ఒకసారి సీల్ చేసిన బాటిల్ ని ఇంకెలాగైనా డ్యామేజ్ అవ్వకుండా మీ వరకు వస్తుంది. ఇది సీలింగ్ అయిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీ చెక్ అనేది అయ్యి మేము డిస్పాచ్ అనేది చేస్తాం.